Hello all, welcome back to the Nursing Genre YouTube channel. ఈ వీడియోలో how to present answers in mental health nursing exam. సో mental health nursing examలో ఆన్సర్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, సో ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మనకి మంచి స్కోర్ గెయిన్ చేయగలుగుతాము అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆబ్వియస్లీ మెంటల్ హెల్త్ నర్సింగ్ అనే సబ్జెక్ట్ థర్డ్ ఇయర్లో ఉంటుంది. థర్డ్ ఇయర్లో ప్రతి సబ్జెక్ట్ కూడా మంచి స్కోరింగ్ తెచ్చుకునే సబ్జెక్ట్స్ అనమాట. మెంటల్ హెల్త్ అవ్వచ్చు, చైల్డ్ హెల్త్ నర్సింగ్ అవ్వచ్చు, అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మంచి స్కోరింగ్ తెచ్చే సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ సబ్జెక్ట్స్ యొక్క ఎగ్జామ్స్లో ఆన్సర్స్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మంచి స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ వీడియోలో. సపోజ్ మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనుకుందాం ఎగ్జామ్కి. ఎక్స్ప్లెయిన్ ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ paranoid schizophrenia and discuss about the medical and nursing management of patient with paranoid schizophrenia. సో క్వశ్చన్ మనం అడిగింది ఏంటంటే మెయిన్ పారానాయిడ్ స్కిజోఫ్రీనియా గురించి అడుగుతున్నాడు, వాటి ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ క్లినికల్ ఫీచర్స్ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మెడికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ కూడా అడుగుతున్నాడు. పారానాయిడ్ స్కిజోఫ్రీనియాకి పర్టికులర్గా అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి అంటే మనకి ఏ అండ్ బి. సో ఏ అండ్ బి ఇన్ ద సెన్స్ మనకి ఏంటి అంటే ఏలో ఇన్ని మార్క్స్ అని ఇస్తాడు, బిలో ఇన్ని మార్క్స్ అని ఇస్తాడు అనమాట. సో ఏలో ఒక 6 మార్క్స్ ఇచ్చి రిమైనింగ్ ఒక 9 మార్క్స్ వరకు కూడా మేనేజ్మెంట్కి ఇవ్వచ్చు, లేదంటే దీనికి 7 ఇచ్చి దీనికి 8 ఇవ్వచ్చు. సో అక్కడ ఏ పార్ట్కి ఎంత ఇచ్చాడు, బి పార్ట్కి ఎంత ఇచ్చాడో చూసుకోండి, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూద్దాం ఇప్పుడు అసలు ఆన్సర్ని ఎలా ప్రజెంట్ చేయాలో. సో ఇప్పుడు నేనైతే ఆన్సర్స్ రాయట్లేదు, బట్ ఒక ప్యాటర్న్ అయితే మీకు ఇస్తున్నాను అనమాట. ఆ ప్యాటర్న్ మీరు ఫాలో అయిపోండి. సో ఏ క్వశ్చన్కైనా మనం పర్టికులర్గా ఇప్పుడు రాసేది ఎస్సే కాబట్టి ఎస్సేని మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలం. సో ఎస్సేలో ఎంత రాస్తే మనం అంత స్కోర్ చేయగలుగుతాం అనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంట్రొడక్షన్ రాయాలి. ఇప్పుడు వీడు పారానాయిడ్ స్కిజోఫ్రీనియా గురించి అడిగాడు. మీరు పారానాయిడ్ స్కిజోఫ్రీనియా గురించి అడిగాడు కాబట్టి మీరేం చేయాలి అంటే స్కిజోఫ్రీనియాకి ఇంట్రొడక్షన్ రాయాలి. సో స్కిజోఫ్రీనియా అంటే తెలియకుండా ఎవరు పారానాయిడ్ స్కిజోఫ్రీనియా గురించి రాయలేరు. ఎందుకంటే స్కిజోఫ్రీనియాలో వన్ ఆఫ్ ద టైపే పారానాయిడ్ స్కిజోఫ్రీనియా కాబట్టి ఇంట్రొడక్షన్లో స్కిజోఫ్రీనియా రిలేటెడ్గా ఒక 2-3 పాయింట్స్ యాడ్ చేసుకోండి. తర్వాత డెఫినేషన్లోకి రావాలి. డెఫినేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ స్కిజోఫ్రీనియా గురించి రాయకూడదు. ఇక్కడ పారానాయిడ్ స్కిజోఫ్రీనియా యొక్క డెఫినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది డెఫినేషన్లో. నెక్స్ట్ థర్డ్ వాడు ఏం అడిగాడు, ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్, క్లినికల్ ఫీచర్స్ అడిగాడు. సో నెక్స్ట్ ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ రాస్తాము. సో ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్లో మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఇక్కడ బయోలాజికల్ ఉండొచ్చు, బయోలాజికల్ ఇన్ ద సెన్స్ ఇన్హెరిట్ ఎన్న అవుతున్నాయా అని చెప్పేసి. నెక్స్ట్ బయోకెమికల్ ఉండొచ్చు. మ్యాక్సిమం ఈ మెంటల్ హెల్త్ నర్సింగ్లో బయోకెమికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సెరోటోనిన్ కానీ, డోపమిన్ కానీ, సో ఎసైల్కోలిన్ కానీ, ఇవి చాలా ఎఫెక్ట్ చేస్తుంటాయి ఎవ్రీ డిసీజ్లో. సో బయోకెమికల్లీ ఖచ్చితంగా ఏదో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు మీరు విడదీసి రాయండి అనమాట. నెక్స్ట్ సైకో సోషల్ డెవలప్మెంట్ అవ్వచ్చు. సో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డిసీజ్ని ఏవైతే ఎఫెక్ట్ చేస్తున్నాయో అవన్నీ మీరు రాసుకోవచ్చు అనమాట. సో వాటన్నిటిని మీరు విడమర్చి ఇలా రాసుకుంటారు. సో ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ రాసాం కదా. ఇటియోలాజికల్ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత మనం క్వశ్చన్ బేస్డ్ ఆన్సర్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ సైకోపాథాలజీ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డిసీజ్ రావడానికి మన బాడీలో పెథాలజీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, లేదంటే హ్యూమన్ బీయింగ్ సైకలాజికల్లీ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాడు, అల్టిమేట్గా డిసీజ్ ఎలా వచ్చింది అని చెప్పేసి మనం సైకోపాథాలజీ ఒక ట్రీ వేలో వేస్తాం అనమాట. సో అల్టిమేట్గా ఇక్కడ ఒక మన డిసీజ్ పేరేంటి, స్కిజోఫ్రీనియా లేదంటే పారానాయిడ్ స్కిజోఫ్రీనియా. సో దీన్ని మనం హైలైట్ చేసుకుంటాం అనమాట, పారానాయిడ్ స్కిజోఫ్రీనియా అని చెప్పేసి. ఇక్కడ మనం బిగిన్ చేసేటప్పుడు కూడా డ్యూ టు సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే ఇది మెంటల్ హెల్త్ నర్సింగ్ కాబట్టి. సో ఈ విధంగా మనం బిగిన్ చేసుకొని సో ఇది ఎఫెక్ట్ చేసింది, బ్రెయిన్ ఎఫెక్ట్ చేసింది, తర్వాత హ్యూమన్ ఎఫెక్ట్ చేసింది. సో ఈ విధంగా అల్టిమేట్గా వచ్చిన డిసీజ్ని మనం హైలైట్ చేసుకుంటాం. సో ఈ విధంగా సైకోపాథాలజీ రాస్తాం. నెక్స్ట్ ఏం రాయాలి, క్లినికల్ ఫీచర్స్ రాయాలి. సో క్లినికల్ ఫీచర్స్ అంటే ఏదో నాజియా, వామిటింగ్ అలాగా మెడిసిన్లో రాసినట్టు రాయకుండా మనం చదివిందే రాయాలన్నమాట. మెంటల్ హెల్త్ నర్సింగ్లో
మనం ఏదైతే చదువుతామో దాన్నే ప్రజెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో పారానాయిడ్, సో స్కిజోఫ్రీనియాలో చాలా క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి. ఇది పారానాయిడ్ అని చెప్పడానికి మీకున్న క్లినికల్ ఫీచర్స్ ఏంటి? సో దీంట్లో డెల్యూషన్స్ ఉండొచ్చు, మేబీ డెల్యూషన్స్లో మళ్ళీ అగైన్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ ఉండొచ్చు, డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ ఉండొచ్చు అండ్ ఎక్సెట్రా ఇంకా ఉండొచ్చు. సో ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ మేబీ హాల్యూసినేషన్స్ ఉండొచ్చు. హాల్యూసినేషన్స్లో అగైన్ ఆడిటోరీ ఉండొచ్చు, టాక్టైల్ ఉండొచ్చు. సో ఇది ఇలా కాకుండా, సో డెల్యూషన్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ రాస్తారు, డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటే ఏంటి మళ్ళీ రాస్తారు, డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ అంటే ఏంటో రాస్తారు. సో విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. మెయిన్ మెంటల్ హెల్త్ నర్సింగ్ ఎప్పుడు కూడా, లేదంటే సైకియాట్రీ అయినా సైకాలజీ అయినా ఎప్పుడు సోషియాలజీ అయినా విత్ ఎగ్జాంపుల్స్ రాస్తే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు క్లినికల్ ఫీచర్స్ రాశారు, తర్వాత పార్ట్ బిలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. సో ఇదంతా కూడా మీకు ఒక 1 పేజ్లో కనిపించింది కదా, ఇంట్రడక్షన్ నుండి మనకి క్లినికల్ ఫీచర్స్ వరకు. మీరు నీట్గా రాసుకుంటూ వెళ్తే ఒక 3-4 పేజెస్ వస్తుంది. ఇది 3-4 పేజెస్ అంటున్నాను నేను, పేపర్స్ కాదు. ఒక 3-4 పేజెస్ మీరు పార్ట్ ఏ రాయగలుగుతారు. ఇప్పుడు పార్ట్ బి విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్, మేనేజ్మెంట్ అనమాట. మేనేజ్మెంట్ అని మంచిగా హెడ్డింగ్ పెట్టుకుంటారు. సో మేనేజ్మెంట్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత వాడు ఏం అడిగాడు, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ అడిగాడు. మెడికల్ మేనేజ్మెంట్ అని హెడ్డింగ్ పెడతారు. సో ఏమేంటి ఇక్కడ ఏమేమి డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం, మేబీ యాంగ్జియోలైటిక్ యూజ్ చేయొచ్చు, ఇంకా యాంటీసైకోటిక్స్ యూజ్ చేయొచ్చు. సో యాంగ్జియోలైటిక్స్ అంటే ఏంటి, అగైన్ డిస్క్రిప్షన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఏంటని రాసుకుంటాం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, యాంగ్జియోలైటిక్స్ అని నేను రాసాను ఇక్కడ మెడికల్ మేనేజ్మెంట్లో. అంటే ఏంటి, దీస్ ఆర్ ద డ్రగ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ యాంగ్జైటీ అని రాసుకొని, ఫర్ సపోజ్ దీని ఎగ్జాంపుల్స్ ఏంటి, సో పలానా ఎక్స్ డ్రగ్ ఇంతంత, మీకు బాగా గుర్తుంటే కనుక ఇంతంత ఎంజీ, సో ఫ్రీక్వెన్సీ టీఏడి లేదంటే బీడి, ఎన్ని గ్రామ్స్. సో ఈ విధంగా కూడా మీరు ఈ విధంగా రాయాలన్నమాట మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా. సో డ్రగ్ గ్రూప్ ఏంటి, డ్రగ్ ఆ గ్రూప్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, అది ఏ పని చేస్తుంది, దాన్ని ఎలా ఇవ్వాలి. సో ఏమైనా స్పెషల్ ఏమైనా ఉంటాను కనుక టు బి గివెన్ ఆఫ్టర్ మీల్స్. సో ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెడికల్ మేనేజ్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఒకటి రాసేటప్పటికి మనకు 1/2 పేజ్ పట్టింది. నెక్స్ట్ సెకండ్ డ్రగ్ పెడతారు, యాంటీసైకోటిక్స్. సో యాంటీసైకోటిక్స్ దేనికి యూజ్ అవుతున్నాయి, అగైన్ డిస్క్రిప్షన్ రాస్తారు. దెన్ అగైన్ ఎగ్జాంపుల్స్ వేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ కూడా ఇలా 1 by 1 కింద రోలా వెళ్తే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం మెడికల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనం రాసేది మెంటల్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ కాబట్టి మెడికల్ మేనేజ్మెంట్ అయిన తర్వాత మనం రాయాల్సింది సైకియాట్రిక్ థెరపీస్. మనకి ఉన్న కండిషన్ పారానాయిడ్ స్కిజోఫ్రీనియా. సో పారానాయిడ్ స్కిజోఫ్రీనియాని తగ్గించడానికి మనం ఏం చేస్తాం, బిహేవియరల్ థెరపీ లేదంటే గ్రూప్ థెరపీ. బిహేవియరల్ థెరపీ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ రాస్తారు. అగైన్ మళ్ళీ దీన్ని ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారో, ఏ పర్సన్కి లిమిట్ అయి ఉంటుందో రాస్తారు. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ గ్రూప్ థెరపీ లేదంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సైకియాట్రిక్ థెరపీస్ రాస్తారు. సైకియాట్రిక్ అయిన తర్వాత నర్సింగ్ మేనేజ్మెంట్ అని నర్సింగ్ డయాగ్నోసిస్ అని సబ్ హెడింగ్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక 8 నర్సింగ్ డయాగ్నోసిస్ రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మార్క్స్ ఎందుకు పడట్లేదు అని అడుగుతున్నారు కదా. సో ఇది ఫార్మాట్. ఖచ్చితంగా నర్సింగ్ మేనేజ్మెంట్ అని పెట్టి 8 నర్సింగ్ డయాగ్నోసిస్ ప్రయారిటీ వైజ్. మీకు ఆల్రెడీ తెలుసు నర్సింగ్ డయాగ్నోసిస్ ఎలా ఫ్రేమ్ చేయాలి. సో ప్రయారిటీని ఏది తీసుకోవాలో మీకు తెలుసు కాబట్టి ప్రయారిటీ వైజ్ 8 నర్సింగ్ డయాగ్నోసిస్ రాయాలి. రాసిన తర్వాత అప్పుడు అగైన్ సబ్ హెడింగ్ నర్సింగ్ కేర్ ప్లాన్స్ అని పెట్టుకొని అప్పుడు కేర్ ప్లాన్స్ వేయండి. సో ఫస్ట్ నర్సింగ్ డయాగ్నోసిస్లో ఏం రాశారు, సీరియల్ నెంబర్, నర్సింగ్ అసెస్మెంట్,
నర్సింగ్ గోల్, నర్సింగ్ డయాగ్నోసిస్, ఇంటర్వెన్షన్, rationale, implementation అండ్ ఎవాల్యుయేషన్. సో ఈ విధంగా ఉంటుంది కదా మనకి కేర్ ప్లాన్. సో మీరు ఎగ్జామ్లో ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్ని స్కిప్ చేయొచ్చు. సో ఈ విధంగా ఖచ్చితంగా ఎస్ఏకి ఫర్ ఈచ్ ఎస్ఏ 4 కేర్ ప్లాన్స్ ఇంపార్టెంట్ అనమాట, కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అవుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒక క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చాడంటే కనుక మీకు టైం ఉంటే ఇఫ్ మీకు టైం ఉంటే కనుక పారానాయిడ్ స్కిజోఫ్రీనియాలో టైప్స్ ఉంటే కనుక టైప్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక ఎలా డయాగ్నోస్ చేస్తాము, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ని యాడ్ చేసుకోండి. సో ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక ప్రివెన్షన్ని యాడ్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీకు టైం ఉండదు, ఒక ఎస్సేకే ఇంత టైం తీసుకుంటుంది కాబట్టి సో ఖచ్చితంగా 2 essays రాయాల్సి ఉంటుంది కదా ఫుల్ఫిల్డ్గా. సో టైం చూసుకుని ఆన్సర్స్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా రాయాలి. ఈ విధంగా ఒక క్వశ్చన్ పేపర్ వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ రాసుకుంటారు. తర్వాత ఇంట్రొడక్షన్ వేగ్ దాని మీద రాస్తారు. సో తర్వాత డెఫినేషన్ పర్టికులర్స్ మీద రాస్తారు, ఇటిలాజికల్ ఫ్యాక్టర్స్ రాస్తారు. సో ఎన్ని సబ్ టైప్స్ ఉంటే అన్ని సబ్ టైప్స్ కూడా ఖచ్చితంగా రాయాలి. ఒక డిస్క్రిప్షన్ కూడా రాయాలి. అగైన్ సైకోపాథాలజీ రాస్తారు. ఒకవేళ ఈ మధ్యలో టైప్స్ ఉంటే కనుక టైప్స్ డెఫినేషన్, టైప్స్ లేదా క్లాసిఫికేషన్ ఉంటే డెఫినేషన్ క్లాసిఫికేషన్, దెన్ ఇటిలాజికల్ ఫ్యాక్టర్స్, తర్వాత సైకోపాథాలజీ. మీకు ఇంకా డిసీజ్ ప్రోగ్నోసిస్ తెలిస్తే డిసీజ్ ప్రోగ్నోసిస్ కూడా రాసుకోవచ్చు. సైకోపాథాలజీ రాసిన తర్వాత క్లినికల్ ఫీచర్స్ ఏముంటే అవి డిస్క్రైబ్ చేస్తారనమాట. పారానాయిడ్ స్కిజోఫ్రీనియాని ఏవైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ సిమ్టమ్స్ని లేదంటే ఫీచర్స్ అన్నిటిని రాసుకుంటారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తారు. లేదంటే ఇక్కడ టైం ఉంటే మీరు ఇక్కడ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. దెన్ మేనేజ్మెంట్లో మెడికల్ మేనేజ్మెంట్ అని పెట్టి, సో ఇక్కడ ప్యాటర్న్ చూపించాను కదా, ఈ ప్యాటర్న్ని మీరు ఫాలో చేస్తారు. సో ఇది ఎలా ప్రజెంట్ చేయాలి అని అడిగారు కదా, ఎస్ఏకి మీరు ఇలా రాస్తారు. ఒకవేళ ఫర్ సపోజ్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. 5 మార్క్స్ క్వశ్చన్ మనకి లైక్ మెంటల్ హెల్త్ యాక్ట్ ఇచ్చాడు అనుకోండి. మెంటల్ హెల్త్ యాక్ట్లో మీరు ఇంకా పెట్టడానికి ఏముండదు, రాయడానికి ఏముండదు. సో డెఫినేషన్ రాస్తారు, డెఫినేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ యాక్ట్. 5 మార్క్స్ కాబట్టి దీనికి ఇంట్రోలు అవి అవసరం లేదు. మెంటల్ హెల్త్ యాక్ట్ అని పెద్ద సబ్ హెడింగ్ పెట్టుకుంటారు. సో ఎప్పుడు అది పాస్ అయింది, మెంటల్ హెల్త్ యాక్ట్ ఏ ఇయర్లో పాస్ అయింది, ఎవరు ఎఫర్ట్స్ దీంట్లో ఎవరు పెట్టారు, మెంటల్ హెల్త్ యాక్ట్లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ ఏంటి. సో ఈ విధంగా క్వశ్చన్ రిలేటెడ్గా 5 మార్క్స్ని కంప్లీట్ చేసేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ నర్సింగ్ రిలేటెడ్గా ఇచ్చాడు, సో నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫోబియాస్ అని ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు ఫోబియాస్కి అగైన్ డెఫినేషన్ రాస్తారు. మీకు ఇంకా టైం ఉంటే 5 మార్క్స్ కాబట్టి టైప్స్ రాసుకోవచ్చు, క్లినికల్ ఫీచర్స్ రాసుకోవచ్చు. దెన్ మేనేజ్మెంట్ అడిగాడు కాబట్టి మేనేజ్మెంట్ ఎక్కువ రాయాలన్నమాట. ఈ 3 ఒక పేజ్లో సరిపెట్టి మేనేజ్మెంట్ ఒక 2 pages రాయండి. సో ఈచ్ 5 మార్క్స్కి అట్లీస్ట్ 3 pages ఉండేలా చూసుకోండి. ఈచ్ 5 మార్క్స్కి 3 pages ఉండాలి. ఈచ్ ఎస్ఏకి అట్లీస్ట్ 12 to 14 pages. సో మీరు అనుకోవచ్చు బాబోయ్ 14 pages అది కూడా ఈచ్ ఎస్ఏకి అని. సో మీరు నేను చెప్పిన ప్యాటర్న్లో రాస్తే కనుక ఒకవేళ 4 కేర్ ప్లాన్స్ రాయాలని చెప్పాను కదా, మీరు 3 కేర్ ప్లాన్స్ వేసారు, మీకు టైం అయిపోతుంది అనుకుంటే కనుక మీరు 40 minutesలో ఒక ఎస్ఏ కంప్లీట్ చేయగలగాలి. 40 minutesలో 40 minutes దాటిపోయింది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లాస్ట్ కేర్ ప్లాన్కి జస్ట్ డబ్బా కొట్టేసి వదిలేయండి. మీకు ఇంకా టైం ఉంటే వెనక్కి వచ్చి రాసుకుందరు, లేదంటే అది అలా లీవ్ చేసేసినా పర్లేదు అనమాట. సో ఇది ఎస్ఏకి 5 మార్క్స్కి. సో నేను ఇచ్చే ఇంకొక టిప్ ఏంటంటే, ఫర్ సపోజ్ 2 marks క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 2 marks ఖచ్చితంగా మనకి 10 questions ఉంటాయి కదా. 10 questionsలో మీకు 8 తెలుసు అనుకుందాం, 8 questions. సో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ చూడగానే ఫస్ట్ ఎస్ఎస్ చూసుకుంటారు, 5 చూస్తారు, 2s కూడా చూస్తారు. 2 marks ఎన్ని తెలుసో లెక్క పెట్టుకోండి. సో మీకు 8 తెలుసు, లేదంటే వివిడ్గా 7 తెలుసు. సో ఫస్ట్ 2 marks స్టార్ట్ చేయండి. ఆన్సర్ షీట్లో ఫస్ట్ 2 marks స్టార్ట్ చేసేయండి. మిగిలిన 3 questions ఏవైతే ఉన్నాయో అవి మీరు తర్వాత రాసుకోవచ్చు. సో క్వశ్చన్ రిలేటెడ్గా కానీ సబ్జెక్ట్ రిలేటెడ్గా కానీ మీరు తర్వాత రాసుకోవచ్చు. 10 questions కూడా ఫస్ట్ రాసేయండి 2 marks. తర్వాత ఎస్ఎస్ స్టార్ట్ చేయండి. ఎస్ఎస్ నేను చెప్పిన ప్యాటర్న్లో స్టార్ట్ చేయండి. దెన్ 5 marks రాయండి.
సో నేనైతే ఈ విధంగా రాశాను, నాకు మంచి మార్క్స్ వచ్చాయి. సో ఈ విధంగా మీరు ఫాలో చేస్తే కనుక మెంటల్ హెల్త్ నర్సింగ్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే మీకు వస్తుంది అనమాట. కేర్ ప్లాన్స్ ఆల్రెడీ ప్యాటర్న్ నేను వీడియో చేయడం జరిగింది, దాన్ని వాచ్ చేయండి. So that's it about the video. If you find this video helpful, do like, share and subscribe to this channel, The Nursing Genre.